శాశ్వతశాల ఇది నా యేసు నివసించశాల. ఈ ఉదయం దేవుని వాగ్దానం. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి కీర్తనల గ్రంథం 108వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది, నీ సత్యము మేఘములంత ఎత్తుగా ఉన్నది. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క కృప లేక దేవుని యొక్క కనికరము, దేవుని యొక్క జాలి ఎంత ఉన్నదంట? ఎంత ఎత్తు? ఆకాశము కంటే ఎత్తుగా ఉన్నదంట. కొలవలేనంత కృప దేవుని దగ్గర ఉన్నది. తర్వాత దేవుని యొక్క సత్యము మేఘములంత ఎత్తుగా ఉన్నదని వ్రాయబడింది. దేవుడు మనల్ని కనికరము చూపి దీవించినప్పుడు అది హద్దు లేదంట. లెక్క పెట్టడానికి వీలు లేనంత కృప మన మీద దేవుడు చూపిస్తూ ఉన్నాడు. అందుకే చాలాసార్లు భక్తులు వర్ణిస్తూ దేవుణ్ణి, నీవు చేసినటువంటి మేలులు ఒకవేళ చెప్పాలనుకుంటే అవి నా వల్ల కావట్లేదయ్యా, ఎన్ని చెప్పను, ఎన్ని మేలులని చెప్పను, ఎన్ని దీవెనలని చెప్పను అని దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటారు. నిజంగా మనము దేవునికి కృతజ్ఞత చూపించేది చాలా తక్కువ ఉంటుంది ప్రియులారు. దేవుడు చేసినటువంటి కృపలు ఎన్నో మనం చెప్పలేము. అసలు అంత విస్తారమైనటువంటి కృప దేవుడు మనకు చూపిస్తూ ఉంటాడు. అందుకే భక్తులు నీ కృప ఆకాశము కంటే ఎత్తుగా ఉన్నది. ఆకాశాన్ని మనం అందుకోలేము. మనం అందుకోలేనంత కృప దేవుడు మనకు చూపిస్తాడు. ఒకవేళ దేవుడు కృప చూపించిన తర్వాత, దేవా ఈ కృప చూపించావు కదా, దానికి సరిపోయినట్టుగా ఈ వెండిని ఇస్తున్నాను, ఈ బంగారు ఇస్తున్నాను, ఈ బట్టలు ఇస్తున్నాను, ఈ అమౌంట్ ఇస్తున్నాను, ఈ మొక్కుబడి ఇస్తున్నాను, ఈ గొర్రెని ఇస్తున్నాను, ఈ మేకని ఇస్తున్నాను, ఈ స్థలం ఇస్తున్నాను, ఇంకా ఈ కుమారుని ఇస్తున్నాను, ఈ కుమార్తెని ఇస్తున్నాను, ఇంకా నీవు నాకు చేసినటువంటి మేలులకు కృపలకు చెల్లైపోయింది, సరిపోయింది అనడానికి సరిపోతుంది. మనం ఏమిచ్చినా దేవునికి కదా ప్రసక్తి లేదు. మనం ఏమిచ్చినా కూడా భక్తులు అందుకే దేవుణ్ణి వర్ణిస్తూ, దేవా నా జ్యేష్ఠ పుత్రుని ఇచ్చినా కూడా తీర్చలేను, వేలాది నదులంత విస్తారమైనటువంటి తైలం ఇచ్చినా కూడా నీ రుణం తీర్చలేను, అలాగే వేలాది పొట్టేలను ఇచ్చినా కూడా నీ రుణం తీర్చలేను అని భక్తులు దేవుణ్ణి వర్ణిస్తూ ఉన్నారు ప్రియులారు. చాలాసార్లు దేవుని సన్నిధిలో దేవుణ్ణి మనం అడుక్కుంటున్న ప్రతిసారి కూడా మనం అడిగేది కొంచెమే, దేవుడిచ్చేది విస్తారముగా ఉంటుంది. అడుగు వాటికంటేనూ ఊహించు వాటన్నిటికంటేనూ అత్యధికముగా అనుగ్రహించగల దేవుడు మన దేవుడు. ఒకవేళ కీడేమైనా, కష్టమేమైనా, నష్టమేమైనా మనకు జరిగితే ఆ మేళ్ళన్నీ మర్చిపోతాం, ఇంకా కృపలన్నీ మర్చిపోతాం. దేవుని యొక్క కనికరం అంతా మర్చిపోయి ఈ కీడునే, ఈ కష్టాన్నే, ఈ నష్టాన్నే, ఈ రోగాన్నే పదే పదే మనం జ్ఞాపకం చేసుకొని దుఃఖపడుతూ ఉంటాం, ఏడుస్తూ ఉంటాం. ఏమయ్యా నన్ను వదిలేసావా దేవా, నేను నీ బిడ్డను కాదా, నీ కుమారుని కాదా, నీ కుమార్తెను కాదా అని మనం ఏడుస్తూ ఉంటాం. అయితే దేవుడు ఏమనుకుంటూ ఉంటా అంటే, నా కృప ఎంత ఉందన్నాడు? ఆకాశమంత ఎత్తుగా నా కృప ఉంటే అరిచేయంత కష్టానికి నువ్వు ఎందుకు కష్టపడుతున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు? ఆకాశమంత ఎత్తుగా ఉన్న నా కృపను మర్చిపోయి అరిచేయంత కష్టానికి ఎందుకు దుఃఖపడుతున్నావు అని పదే పదే దేవుడు మనల్ని గద్దిస్తూ ఉంటాడు. మన అవిశ్వాసానికి, మన అపనమ్మకానికి దేవుడు దుఃఖపడుతూ ఉంటాడు. ప్రియుల 136వ కీర్తన 3-4 వచనాలు చదువుకుందాం. ప్రభువునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన కృప నిరంతరముండును. ఆయన ఒక్కడే మహా
ఆశ్చర్య కార్యములు చేయవాడు. ఆయన కృప నిరంతరముండును. ఎప్పుడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగున్నటువంటి దేవుని యొక్క కృప నిరంతరము ఉన్నదంట మన మీద. కీడులు కష్టాలన్నీ తప్పించి విడిపించి ఆయన చేసినటువంటి మేళ్ళన్నీ జ్ఞాపకం చేసుకుంటే దేవునికి కుమారుని సమర్పించింది, కుమార్తెను సమర్పించింది, లేక దేవునికి నువ్వు దశంభాగం ఇచ్చింది, మొక్కుబడి చెల్లించింది, వెండినిచ్చింది, బంగారు ఇచ్చింది, గొర్రె మేకలనిచ్చింది, విలువైన వస్తువులు ఇచ్చింది, దైవ కార్యాల కొరకు నువ్వేమి చేసింది అవన్నీ కూడా నీకు తెలియకుండానే నువ్వు నిర్లక్ష్య పెడతావు అంతే. నా దేవుడు నాకు చూపినటువంటి కృపకు నేనేమిచ్చినా తక్కువే అని భక్తులు ఎలాగో దేవుణ్ణి స్తుతిస్తూ కీర్తిస్తూ ఉన్నారో అలాగ మనం కూడా మనం ఇచ్చింది మనం లెక్క పెట్టుకోము. దేవుడు ఆయన కృపలో నుండి మనకు సహాయం చేసిన దాన్ని జ్ఞాపకం తెచ్చుకొని ఇంకా ఇంకా దేవునికి విధేయులమై ఇష్టలమై నీ కృపేనయ్యా ఈరోజు నేను ఇలాగ చల్లగా హాయిగా సంతోషంగా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటూ ఉన్నానంటే నీ కృపేనయ్యా, నువ్వు లేకుండా నేను లేనయ్యా అని దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాము తప్ప మనం ఏమిచ్చామన్నది అస్సలు మనం జ్ఞాపకం చేసుకోం. ఎందుకంటే నేను ఇచ్చింది ఎంత అన్న ఆలోచనే మన హృదయంలో ఉంటుంది. ఈరోజు మీకు కలగబోయే సమస్త కీడంతటిని కూడా దేవుడు ఆపివేసి ఉన్నాడు. కీడును ఆపివేసి ఆయన కృపలో నుండి మేలులు దీవెనలు ఆశీర్వాదాలు సమృద్ధిగా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆకాశము కంటే ఎత్తైనటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అందుకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కొలది మిక్కుటమైన ఆశీర్వాదములు మీరు పొందబోతున్నారు. చిన్న బిడ్డలు మొదలుకొని పెద్దవారి వరకు దేవుని యొక్క మహాకనికరం చేత దేవుడు నింపబోతూ ఉన్నాడు. ఊహకందని ఆశ్చర్య కార్యములు మీరు అనుభవిస్తారు అంతే. దేవుని సన్నిధిలో దేవుడు మీకు ఏం ఆజ్ఞాపించాడో తూచ తప్పకుండా మీరు అనుభవించబోతున్నారు. అలాంటి శుభదినాన్ని సర్వాధికారి నిశ్చయముగా మీకు మీ కుటుంబాలకు మీ బిడ్డలకు దేవుడు అనుగ్రహించబోతున్నాడు. దేవుడేమో నిత్యం మిమ్మల్ని సంతోషంగా ఉంచాలని దేవుడు కోరుకుంటున్నాడు. అలాంటి సంతోషం సమాధానం చేత సర్వాధికారి మనలందరినీ నింపి ఆశీర్వదించునుగాక. ఆమేన్.